ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. చాలా మందికి ఎండు చేపలంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొందరు ఎండు చేపల వాసన వస్తేనే ఆమడ దూరం పారిపోతుంటారు. పచ్చి చేపలను తినేవారు కూడా చాలా మంది ఎండు చేపలు తినడానికి ఇష్టపడరు. కానీ ఎండు చేపలు తినేవాళ్ళు మాత్రం వాటిని చాలా ఇష్టంగా తింటారు. వాటి రుచి తింటేనే తెలుస్తుందని చెప్తుంటారు. ఇంతకీ ఎండు చేపలు అందరికీ ఒకేలా పనిచేస్తాయా అంటే కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి కొందరిలో తీవ్ర పరిణామాలకు దారితీస్తాయంటున్నారు. అలాంటి వారు ఎండు చేపలకు దూరంగా ఉండాలంటున్నారు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఎండు చేపలు తినడం మంచిది కాదు. వీటిలో సోడియం అధికంగా ఉంటుంది. వీటిలోని సోడియం రక్తపోటును మరింత పెంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కిడ్నీల వడబోత సామర్థ్యంపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎండు చేపలు వీరు తినకూడదు. షుగర్ సమస్యతో బాధపడేవారు కూడా వీటికి దూరంగా ఉండడం మంచిది. ఇవి తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలు తినకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. వీటిలోని కొవ్వులు సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండి తరచూ దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు ఎండు చేపలు తినడం మంచిది కాదు. ఈ సమస్యను మరింత పెంచుతాయి. ఎండు చేపలు తింటే కొందరికి ఎలర్జీ కలుగుతుంది. తరచూ దద్దుర్లు, దురద, ర్యాషెస్ వంటి సమస్య ఉన్నవారు ఇవి తినకపోవడమే మంచిది. సైనస్, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలున్నవారు ఎండు చేపలు తినకూడదని నిపుణులు చెప్తున్నారు. ఈ చేపలు తినడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. చిన్న పిల్లలు ఎండు చేపలు తినడం మంచిది కాదు. వీరిలో అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. అందుకే వీరికి ఎండు చేపలు దూరంగా ఉంచాలి. వీటిని తినేటప్పుడు మజ్జిగ, పెరుగు, ఆకుకూరలు లాంటి ఆహారాలు తినకూడదు. ఇవి శరీరానికి హానికరం. కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశం ఉందంటున్నారు. తలకు నూనె రాసుకుని స్నానం చేసే రోజున ఎండు చేప తినకూడదని చెప్తున్నారు. అల్సర్ సమస్య ఉన్నవారు కూడా ఎండు చేపలు తినడం మంచిది కాదు.